నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము. వెనిగళ్ల ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన రక్తదాన వైద్య శిబిరాలు. రక్తదానం చేస్తూ శిబిరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. మండవల్లిలో ఘనంగా జరిగిన అన్నా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని, కొనకళ్ళ, రాజకీయ ప్రముఖులు, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ కొనియాడిన నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ చండీ హోమ పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లోక కళ్యాణార్థమే పూజలు చేసినట్టు వెల్లడించిన కమిటీ పెద్దలు. గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిలో రోడ్డు ప్రమాదం. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 10 మందికి గాయాలు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. భౌతికంగా దూరమే 30 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాలు చెరగని ముద్ర వేసుకున్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గుడివాడ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బైపాస్ రోడ్లో షాదీఖానాలో వెనిగళ్ల ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా వైద్య శిబిరాలను నిర్వహించారు. స్వయంగా రక్తదానం చేస్తూ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం మెగా వైద్య శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే రాము పరిశీలించి పరీక్ష చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ సమకూర్చిన మందులను పంపిణీ చేశారు. శిబిరంలో పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్, స్కిన్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు తదితర వైద్య నిపుణులు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంగి గురుమూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాటగడ్డ రవికుమార్, పొట్టూరి రవి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దించేల రాంబాబు, రూరల్ మండల వాసి మురళి పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. చైర్మన్ శ్రీ రావు వెంకటేశ్వరరావు గారిని కూడా పూలమాల సమర్పించవలసి కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ శ్రీ ఎలవర్తి శ్రీనివాసరావు గారిని ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యే గారు వెనిగళ్ల రాము గారు ద్వారా మీ అందరికీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి ఇచ్చేసి మరి ఈ రోజు జయప్రదం చేయడానికి మరి ఇక్కడ మరి ప్రారంభించడానికి మళ్ళా ఎమ్మెల్యే గారు ఆయన ఉండగా యాభై కూడా తిరిగారండి. అందరికీ అంటే ఇక్కడ ఒక్క తెలుగుదేశం కార్యకర్తలే కాకుండా అందరు కార్యకర్తలు వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. అతి పెద్ద క్యాంప్ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ ఈసారి రికార్డు స్థాయిలో గుడివాడలో ఏనాడు లేనంత రెస్పాన్స్ వస్తూ ఉంది. సో బ్లడ్ క్యాంప్ మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సక్సెస్. 300 పైగా బ్లడ్ డొనేషన్స్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. వారందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇక్కడ సహాయానికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అలాగే ఇక్కడికి అందరినీ అంటే ఉత్సాహంగా తీసుకొచ్చిన ప్రతి నాయకులకి అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ అదేవిధంగా వెనిగళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి సమక్షంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తమ్ముడు గురుమూర్తి
సందర్భంగా అందరూ కూడా పనిచేసి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషం. అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడు గుడ్డ నినాదంతోనే బలమైన పునాదులు వేశారు ఈ పార్టీకి. అందువల్ల ఇన్ని సంవత్సరాలు అయినా సరే పార్టీ బ్రహ్మాండంగా అధికారంలో ఉంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ స్కీమ్ కానీ, అదేవిధంగా సూపర్ 6లో కానీ, డెవలప్మెంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని శాఖలు కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలనని అందిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం, స్వేచ్ఛనిస్తున్నాం. ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా కార్యక్రమాలు నిర్వీర్యంగా సాగుతున్నాయి. దీన్ని మీరందరూ కూడా ఆయనకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఆయన ఆశయాలను సాధించే దిశలో భాగంగా మరి మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. ఆయన ఆశయాల కోసం ఆయన ఏదైతే పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించాడో దాని లక్ష్యంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు సెంటర్లో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ శరవేగంగా ముందుకు పయనిస్తూ ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈరోజు రక్తదానం ఇచ్చేటువంటి రక్తదాతలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం, దాన్ని ప్రారంభించడానికి మన కృష్ణా జిల్లా అధ్యక్షులు మన గురుమూర్తి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, యలవతి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం కానీ, కూడు గుడ్డ అనే కార్యక్రమాలు కానీ పేదంటి ప్రజల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నారు. అలాగే మహిళలకి ఆస్తిలో హక్కు, ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అన్న నందమూరి తారక రామారావు గారు చరిత్రలో నిలిచిపోయారు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ విధంగా పనిచేయటం, తెలుగు ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఈ రోజున ఉన్నారంటే కనుక అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి యొక్క నాయకత్వం మూలంగానే ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ రోజున వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది మన కృష్ణా జిల్లాలోనే పెద్దదిగా మనందరం కూడా భావించాలి. అలాగే భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు మరొకసారి నివాళులు. గుడివాడ గడ్డ మీద నడియాడినటువంటి మహానుభావుడు, ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన మహానుభావుడు, నిమ్మకూరులో పెట్టినటువంటి మన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఒక పక్కన వైద్య శిబిరం, అంటే 10 రకాలకు సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా వేలాది మందిని పరీక్షిస్తూ ఉన్నారు. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, క్యాన్సర్ కానివ్వండి, ఎముకలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన. ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే రక్తదాన శిబిరాన్ని ఇప్పుడే శాసనసభ్యులు మరి వెనిగండ్ల రాము గారు చక్కగా ఆయన రక్తదానం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం ఖచ్చితంగా చేయాల్సిందే. పేద బడుగు బలహీన వర్గాలకి మనం సేవ చేయాలని చెప్పి వారు గతంలోనే నాకు చెప్పటం, ఈ రోజున సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుని వేలాది మందికి ఇక్కడ మంచి జరిగే విధంగా ఈ రోజున వెనిగండ్ల రాము గారు శ్రీకారం చుట్టారు. నిజమైన భారతరత్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు అని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మండవల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్లతో కలిసి రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ వేడుకలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల నుంచి ఏదైతే స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఈ జిల్లా బీజేపీ అధ్యక్షులు కిషోర్ గారిని, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆవిష్కరణకు అతిథులుగా ఇచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కంబూరి రఘురామకృష్ణరాజు గారిని, అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే మా శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారిని, అలాగే శాసన మండలి సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు గారిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు నారాయణమ్మ, మౌరి వెంకటేశ్వరమ్మ, ఎక్కడమ్మ? ఈ యొక్క కార్యక్రమానికి దశా నిర్దేశాన్ని మన శామరాజ్ దుర్గాప్రసాద్ గారు, అట్లాగే సచ్చా బాబీ గారిని వేదిక మీదకి వచ్చి, అట్లాగే సచ్చా బాబీ గారిని కూడా వేదిక మీద రాసుగా కొడుతున్నాం సార్. ఇవాళ రేపటికి సరిగ్గా ఆ మహనీయుడు మనందరినీ వదిలేసి 30 ఏళ్ళు అవుతారు. 1996 ఒక ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ అందరి గుండెల్లో ఉన్నారు. తెలుగు జాతి ఆయన గుర్తుంచుకోవాలి. తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆయన. ఎందుకంటే ఒకసారి అంటే చాలా మంది భక్తులు ఉన్నారు. ముందుగా నారాయణ గారు మన కోసం ప్రత్యేకంగా వచ్చారు, ఆయన వెళ్ళాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక్క టపాకాయలు ఆపేమను ఏంటి, ఆయన ఒక పార్టీని స్థాపించి 9 నెలల అధికారంలోకి వచ్చి మొదటి వ్యక్తి ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న వ్యక్తి. అన్ని సంక్షేమాలు ఆయనే, కూడు గుడ్డ నీడ అని చెప్పి, అలాగే దాంతోపాటు ఎన్నో కార్యక్రమాలు, మహిళకి ఆస్తుల హక్కు, మండలాలు చేసింది ఆయన, మహిళలకి బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆయన. ఒక ఆయన అలా అన్ని మార్పులు కాబట్టి ప్రజలు అంతకుముందు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరో ప్రజలకు కనపడారు, ప్రజల వద్దకు పాలన అని చెప్పి అందరిని వెళ్ళి ప్రజల్లో కలవమన్నారు. అట్లాంటి మహనీయుడు, ఆయన గురించి ఎంత చెప్పినా మనం చాలా, నేను గంటలు చెప్పగలను. ఆయనతో నాకున్న అనుబంధం, నేను ఆల్మోస్ట్ చివరి గతం అంటే నేను పాస్ట్ అంటే గతం, నేను ఇదిగో ప్రజెంట్ ఇదిగో మన కొనకళ్ళ గారు, ఫ్యూచర్ రఘురామకృష్ణరాజు గారు మన బడ్జెట్స్ అంటే, నాకు ఆయనతో ఉన్న అనుబంధం నాకు చాలా చాలా ఎక్కువ అనుబంధం. ఆ పార్టీ స్థాపించినప్పుడు స్టూడియోలో వెళ్ళి సంతకాలు పెట్టమని జాయిన్ అవుతానికి సంతకం రూపాయి కట్టక్కర్లా. స్టూడియోకి వెళ్ళి నేను 82లో పార్టీ స్థాపించిన పెడితే రిజిస్టర్లో నాది 84వ సంతకం. కృష్ణబాబు కొవ్వూరు ఎమ్మెల్యే ఆయన ఆయన 85వ సంతకం గ్రేడ్ జాయిన్ అయిపోయాం. అంటే కుర్రాళ్ళు అలా వచ్చారు. అప్పుడు రాజకీయ నాయకులు కదా సినిమా వాళ్ళు ఇలాగే వస్తారు ఏముంటుంది అనుకున్నారు. ఆయన ఒక ప్రపంచం సృష్టించారు.
కిలో బియ్యం కావచ్చు, ఇటువంటివి ఎన్నో మహిళలకు ఆస్తి హక్కు ఇందాక చాలామంది చెప్పారు. ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలకి ఆయన ఆద్యుడయ్యి ఇన్ని సంస్కరణలు చేసినప్పటికీ కూడా రుణం జోలికి వెళ్లకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఎంతవరకు మనం సంక్షేమం చేయాలి, ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలం అనే విషయంలో మరి ఆయన వ్యవహరించినంత గొప్పగా ఎక్కువ మంది వ్యవహరించలేకపోవటం, మరి ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటికీ ఈ పరిపాలనా రంగంలో గత అనుభవం ఏమీ లేకపోయినా డైరెక్ట్గా 9 నెలల పార్టీ పెట్టారు. ఆయన మహాప్రబంధనం ముఖ్యమంత్రి అయిపోయారు. అయినప్పటికీ అద్భుతంగా పరిపాలించిన విశిష్ట వ్యక్తి ఎన్టీ రామారావు గారు. భారతరత్న అనేది మామూలుగా ఎవరైనా వ్యక్తులకి గౌరవం తీసుకొస్తుంది. బట్ ఆ భారతరత్నకి గౌరవం రావాలి అంటే రామారావు గారికి ఇస్తే ఆ బిరుదుకి గౌరవం వస్తుంది. అది మన తెలుగు వారికి గుర్తింపు వచ్చినట్టుగా, తెలుగు భాషకి గుర్తింపు రామారావు గారికి భారతరత్న. మరి అది ఎందుకనో మరి కారణం నాకైతే తెలియదు, కానీ మరి ఎందుకనో ఆలస్యం అవుతుంది. సరే, దానివల్ల దినదినం భారతరత్న విలువ తగ్గుతుంది, కానీ నిజమైన భారతరత్నం మన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి విలువ వేసమెత్తు కూడా తగ్గదు. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, పోరాట యోధుడు, నా మిత్రుడి కుమారుడు రఘురామరాజు గారికి, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ గారికి, మరి శాసనసభ్యులు మరియు ఏలూరు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడేటి రాధాకృష్ణ గారు, తండ్రి గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే మరి ఆయన రుణం తీర్చుకున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించక ముందు బీసీలకి రాజకీయంగా అధికారాలు లేవు. అది మాకు అందదో, ఆ పదవి అందదో, ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ చాలా కష్టం, దానికి మనం సరిపోము, మన దగ్గర ఏ రకమైన స్తోమత లేదు అని చెప్పి నిరాశ నిస్పృహంలో ఉన్న సమయంలో నందమూరి తారక రామారావు గారు బీసీలకి అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజున బీసీలందరికీ కూడా రాజకీయంగా మొట్టమొదటిసారి అవకాశం కల్పించి ఇవాళ నాలాంటి వాళ్ళు పార్లమెంట్కి 3 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల, నందమూరి తారక రామారావు గారి వల్ల. మరి ఇవాళ రోజున బీసీలు మేము కూడా రాజకీయంగా అందరితో సమానంగా ఎదిగాం, అందరితో గౌరవించబడుతున్నాం. అలాగే స్త్రీలకి ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. కారణం ఎందుకంటే మద్రాసు వాళ్ళకి మన 1953లో మన రాష్ట్రం విడిపోయినా కూడా మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందనేది ఢిల్లీకి కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకసారి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అని మద్రాసు వేసాడు. ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉందని ఆంధ్రప్రదేశ్ నాయకుడు మద్రాసు వేస్తే ఆయన కోపం వచ్చింది, అదొకటి. అలాగే జింగో క్యాబినెట్ టంగుటూరి అన్నయ్య గారి ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం ఒక ప్రధానమంత్రి కొడుకుగా హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఆయన చెప్పు దారిపోయింది, ఇందిరాగాంధీ కొడుకుది. అన్యాయ జన చెప్పలేవాళ్ళు, ముఖ్యమంత్రిని చెప్పు తీసి ఆయన తొడగమన్నాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అందులో దళితుడిని చెప్పు తొడగమన్నాడు. ఆయన ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ప్రధానమంత్రి కొడుకు. ఈ 2 కారణాలు ఆయనకు ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తో ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో ఎవరు కూడా నభూతో నా భవిష్యత్
పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఒకే ఒక్కడు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. కారణం ఏంటంటే ఒక స్త్రీ గర్భం దాల్స్తే 9 మాసాలు మోసి కనినప్పుడు ఆ పిల్లని చూసి ఎలా మురిసిపోద్దో ఈ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఆయన చూసి ఎలా మురిసిపోయారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసే ఏకైక ముఖ్యమంత్రి యుగ పురుషుడు ఎన్టీ రామారావు లాల్బహదూర్ స్టేడియంలో. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలోని కాలక్షేప మండపంలో భక్తులు బిస్సంశెట్టి కృష్ణకిషోర్ దంపతులు దేవస్థానం అర్చకుల సహకారంతో శ్రీ చండీ హోమ పూజలు ఆదివారం వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవస్థానం ధర్మకర్తల కమిటీ సభ్యులు భక్తులతో కలిసి హోమకుండంలో పూర్ణాహుతిని సమర్పించారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా అమావాస్య రోజున అమ్మవారికి ఇష్టమైన రోజు, అలాగే అమావాస్య సందర్భంగా గుడివాడ ప్రముఖులు విశ్వశెట్టి కిషోర్ గారి దంపతులచే వైభవంగా ఈ చండీ హోమం జరుగుతుంది. అలాగే మున్ముందు మన దేవాలయంలో జరుగు విశేష హిందూ ధర్మ కార్యక్రమాలకి మా చైర్మన్ గారు, మా ధర్మకర్తలు అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు వైభవంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మరి ఈరోజు ప్రత్యేకత చూసుకున్నట్లయితే మా దేవస్థాన అర్చకులచే లోక కళ్యాణార్థమై చండీ హోమం అనేది దాతల సహకారంతో మా దేవస్థాన కళ్యాణ మండపం వద్ద నిర్వహించడం జరిగింది. మరి ఈ హోమానికి అశేష భక్తులు రావటం జరిగింది. మా దేవస్థానానికి ముఖ్యంగా ఎటువంటి భూములు కొట్లు ఆదాయం లేకపోయినా సరే భక్తుల రూపంలో మాకు అనేకమైనటువంటి చందాలు రావటం జరుగుతుంది. మరి వీటన్నిటినీ కూడా దేవస్థాన అభివృద్ధికై వాడటం జరుగుతుంది. మరి ప్రతి నెల సంకటహార చతుర్దశి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం కూడా 516 రూపాయలు చెల్లించి ఉభయదాతలందరూ తమ గోత్రనామాలను నమోదు చేసుకుని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున ఈ చండీ హోమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి భక్తులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అర్చక స్వాములకి, దాతలకి, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు అమావాస్య సందర్భంగా మా అర్చక స్వాములు భక్తుల కోరిక వరకు మహాచండీ యోగం నిర్వహించడం జరుగుతుంది లోక కళ్యాణార్థం. అట్లాగే భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. అట్లాగే మా యొక్క దేవస్థానం వెనకాల ఉన్నటువంటి కాలక్షేప మండపం అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించాం. దానికి భక్తులందరూ కూడాను తమ వంతు సాయంగా ఇటుక రూపంలో కానీ, ఐరన్ రూపంలో కానీ, ఇసుక రూపంలో కానీ, సిప్స్ రూపంలో కానీ, అట్లాగే ఏమైనా ధన రూపంలో సాయం చేసినట్లయితే ఈ యొక్క కాలక్షేప మండపాన్ని త్వరలో అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాటిస్తున్నాం. అట్లాగే భక్తులందరూ కూడా తమ కానుకలు ఉండిలో సమర్పించి స్వామివారి యొక్క కృపపాత్రగా కోరుచుద్దాం. నమో విఘ్నేశ్వరాయ నమః. ఈ యొక్క ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మొదటి అమావాస్య ఇది మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ అమావాస్య రోజున హోమం జరగటం అనేది చాలా శుభదాయకమైనది. మన యొక్క రాష్ట్ర ప్రజలేంటి, దేశం ప్రజలేంటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మా అర్చక స్వాములు ఈ హోమాన్ని తలపెట్టారు. అందరూ కూడా సహాయం సహకారాలు అందించడం జరిగింది. అలాగే రేపు ఫిబ్రవరి నెలలో 5వ తారీఖున గణపతి హోమం వస్తుంది కాబట్టి వందలాదిగా భక్తులందరూ కూడా పాల్గొని ఆ హోమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదములు.
గుడివాడ హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బస్సు లారీ ఎదురెదురు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాపులపాడు మండలం కానుమూలు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఉయ్యేరు నుంచి ద్వారకా తిరుమలకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సును మంచు ప్రభావంతో లారీ వచ్చి ఢీకొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మా మీకు తెలిసిన మామూలుగా ఉంటే వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేదాకా ఉండమాకండి. ఇదే ఊరమ్మా? ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఉయ్యూరు నుంచి ఏలూరు హాస్పిటల్కి వెళ్తాం. ఏం జరిగింది? తెలీదు, అంతా చీకటిగా ఉంది. అవి ఒకసారిగా మాత వచ్చేసరికి అప్పుడే కళ్ళు మూసాను నేను. సౌండ్ వచ్చిందని నేనేమో ఎదురుకు పడిపోయాను. సిలిండర్ కూడా ఎదురుగా అక్కడికి పడిపోయాడు. ఆయనకి పళ్ళు సెట్ అంతా కత్తిపోయింది. ఆయన ఏమో అక్కడ దిక్కుపోయాడు డ్రైవర్. ఆ వెనకాల చాలా మొత్తం ఎంతమంది తగిలింటమ్మా దెబ్బలు? చాలా మంది, మహా అయితే ఒక ముగ్గురికి తప్ప అందరికీ తగ్గింది. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకైతే తగ్గలేదు, కానీ పిల్లలకి వాటికి చేతులు అందరికీ ఇలా మోకాళ్ళు గుద్దుకుని తల తగిలి సీట్లు తగిలి ఎక్కువ తగ్గింది. కాటూరు అండి, బొమ్మలూరు వెళ్తున్నాం. కానుమూలు పెట్రోల్ బంక్ జరిగింది. బస్సు రాగు పెట్టండి, రాగు చేస్తా వెళ్ళి ఎవరి కోసం పెట్టండి. మేము అది ఉయ్యూరు డిపో బస్ అండి. మేము కాటూరులో ఎక్కాము. కానుమూలు పెట్రోల్ బంక్ దగ్గర రాగానే ఆర్టీసీ డ్రైవర్ వెళ్ళి క్రాస్ అయిపోయి దాన్ని గుద్దేశాడు. అందులో డ్రైవర్దే తప్పే. అది ఆ వైపు ఉన్న మార్జిన్ మీద అందులోకి వెళ్ళి గుద్దేశాడు. 30 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బస్సులో చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. అందరికి ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకి బాగా తగిలినాయి. బ్యాక్ వాళ్ళకి మాత్రం కొంచెం చాలా తక్కువ తగిలినాయి, తగిలిపోయినాయి. కొద్ది వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం, ఎదురున్న వాళ్ళకి బాగా తగిలినాయి. గుడివాడ ఏలూరు రోడ్లోని నీలకంఠ స్ట్రీట్లో శ్రీ కూచిపూడి నాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహిళలకు, చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు మరియు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా నెంబర్ తాత రజని పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకోవాలని సంకల్పంతో ఆటల పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకురాలు శ్రీలీల అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కూచిపూడి నాట్య కళాక్షేత్ర విద్యార్థులు, నీలకంఠ స్ట్రీట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
నా పేరు తాతా రజనీ కుమారి. నేను వాసవి క్లబ్ వనితా విదర్భపురి నుంచి ప్రెసిడెంట్గా, జెడ్సీగా, ఆర్సీగా 2019లో V203Aకి గవర్నర్గా సేవలు అందించడం జరిగింది. మరి లీలా నాకు ఎప్పటి నుంచో చాలా బాగా పరిచయం. చక్కటి డ్యాన్స్ స్కూల్ నడుపుతూ ఎంతో చక్కగా మరి అందరినీ ఈ సంధిలో ఎంకరేజ్ చేసి చక్కటి ముగ్గులు పోటీలు 2024 మరి వేసి మమ్మల్ని జడ్జెస్గా పిలిచింది. ఆ రోజు మరి ఈ రోజు కూడా ఈ కాంపిటీషన్ ఇక్కడ నిర్వహించడం ఎంతో ఆనందకరం. వారి కుటుంబం అంతా కూడా ఆ దేవుడు ఆశీస్సులతో ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను జడ్జిగా పిలిచినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఎంతో చక్కగా వేశారు కానీ అందరికీ ఇవ్వలేము. మరి తను అనౌన్స్ చేసినట్టుగా 3 బహుమతులు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దాంట్లో కూడా ఎంచుకోవడం అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూడటానికి లుకింగ్ తో పాటు నిండుగా అలాగే ఎంతో వాళ్ళు క్రియేటివిటీగా దాంట్లో అన్ని ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు అనేది అన్నిదా భావించకుండా నేను ఇచ్చిన జడ్జిమెంట్ని అందరూ కూడా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారని, ఎవరు రాని వాళ్ళు నన్ను తిట్టుకోకూడదని కోరుకుంటూ మరి నేను అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ 1st నెంబరు, అలాగే సెకండ్ ప్రైజ్ 7th నెంబరు, అలాగే థర్డ్ ప్రైజ్ 5th నెంబరు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు లీలా గారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ దుర్గాభవాని గారు. కైకలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కైకలూరు, మండవల్లి, ముదిరేపల్లి మండలాల్లోని పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము నివాళులర్పించారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ నినాదంతో అన్న ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారంటే ఆయన గొప్పతనానికి ఇంతకంటే నిదర్శనం ఉండదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అవకాశం కల్పించినటువంటి అన్న జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మరి అటువంటి ఒక మహానీయుడు స్థాపించిన పార్టీ ఎప్పుడు జయజీప్యమానంగా తెలుగు ప్రజలు అయినంత వరకు ఉంటుంది. శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఇవాళ అన్ని రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ ఇవాళ ఇదొక ఆయన మనతో దూరమైనా గుర్తు చేసుకుంటారు మహనీయుడిని. నిజంగా ఒకసారి ఆలోచించండి, అంతకుముందు రాజకీయ నాయకులు ప్రజల గురించి పట్టించుకున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి దేవుళ్ళు అని పెట్టిన మొదటి వ్యక్తి ఆయన. అలాగే ప్రతి వాడికి, పేదవాడికి కూడు, అన్నం, గుడ్డ, బట్ట, నీడ, ఇల్లు క్రియేట్ చేసి ఓల్డేజ్ పెన్షన్ పెట్టి ఒకటి కాదు ఆయన చేసిన ఎన్ని కార్యక్రమాలు. మహిళలకి ఆస్తుల హక్కు, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి ఈ రాజ్యాంగమైన పదవుల్లో హక్కు, జడ్పీటీ, ఎంపీ అన్నిట్లో అలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఆయన మధ్యలో ఆపవచ్చు. 30 ఏళ్ళు అయింది కానీ అందరి మధ్యలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు నాకు చాలా చాలా సన్నిహితంగా ఉండేవాడు. నాకు ఒక పుత్ర సమానం. ఆయన లేరు కానీ ఆయన స్ఫూర్తి ఇంకా బతుకుంది తెలుగుదేశం పార్టీ రూపంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతలు, ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చారు. ఒకసారి ఆలోచించండి, పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకసారి ఏం జరిగిందో కూడా ఆలోచించండి. అందరికీ ఒక రకమైన భయంకరమైన వాతావరణంలో ఉండేవారు. మనం అభివృద్ధి అంటే రోడ్లు వేయించుతున్నాం. నరేగాలో ఎక్కడ లేని 33 కోట్లు వేయించాం. 40 కిలోమీటర్లు పల్లెటూళ్ళలో రోడ్లు వేయించాం. R&B 40 కోట్లు వేయించాం. ఇంకా వేయించుతాం.
అలాగే డ్రైన్లు మీ అందరికీ తెలుసు, గోపాలం వెళ్లే దారిలో ఎప్పుడు మునిగిపోయేది. ఇప్పుడు కైకలూరు నుంచి వెళ్లే దారి రైల్వే ట్రాక్ దగ్గరికి ఎలా ఉంది, గోపాలం ఊళ్ళో ఎప్పుడు గుంట్లే, సిమెంట్ రోడ్లు వేసి అన్ని చేస్తాం, అన్ని మొదలే. ఇంకా చేయాల్సింది 3-4 ఏళ్ళు ఉంది, తప్పకుండా చేద్దాం. డ్రైన్లు తప్పించి రోడ్లు నుంచి కరెంటు, మన 7 నియోజకవర్గాలు ఎక్కడా లేనటువంటి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటు ఇబ్బంది లేకుండా చేద్దాం. అలాగే చెరువులు, వ్యవసాయం ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవాలి. ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అయింది. అంతేగాని రాజకీయంగా నాకు ఎప్పుడు అధికారం ఉండాలి, నా పిల్లలు నేను కలిసి ఇక్కడ ఏదో అధికారం చెలాయించాలంటే ప్రజలు ఊరుకోరు. మొన్న రిటైర్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి అందరికి దగ్గర తెలుగుదేశం అభిమాని ఆయన. అందుకే రిటైర్ అయిపోయి నన్ను పలికిస్తా వెళ్దామంటే భలేవారండి అని వచ్చారు. చాలా సంతోషం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నిన్న ఆయన విగ్రహావిష్కరణలో చెప్పాను, ఈ మనకి ఆయన ఎన్ని రకాలుగా మహనీయుడు అంటే తెలుగు జాతికే గుర్తింపు తెచ్చాడు. అంతకుముందు మనం మెడ్రాస్ కింద ఉండేవాళ్ళం, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చాడు. పేదవాడికి కూడు గుడ్డ నీరు తీసుకొచ్చింది ఆయన. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మొదటి వ్యక్తి ఆయన. అలాగే మహిళలకి, బీసీలకి ప్రత్యేకమైన అన్ని రిజర్వేషన్లు, గుర్తింపులు తీసుకొచ్చిన మహనీయుడు. అలాంటి ఎన్ని కార్యక్రమాలు చేశారో. ఇవాళకి ఆయన చరిత్ర ఉన్నంతకాలం, తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంచుకుని పూజించదగిన మహనీయుడు. హిమాల్లో హీరోగా పాటలు అవన్నీ ఒకటైతే పేదవాడికి ఏం చేశాడు అనేది ఈ ₹2 కిలో బియ్యం పెట్టి ఇప్పుడు ఇవన్నీ మొదట ఆయనే నీరు అనేది ఒకటి కాదు. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు, మండలాలు క్రియేట్ చేసిన ఆయన. అసలు రాజకీయ నాయకులు అంతకుముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలు కలిసేవారు కదా ఎలక్షన్లోనే. అట్లాంటి ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు అందరినీ. అలాంటి మహనీయుడి కార్యక్రమంలో ఇవాళ ఆయన 30వ సంవత్సరం కళ్ళకి కట్టినట్టుంది. ఆయనతో నా ప్రయాణం సుదీర్ఘం. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మనందరినీ విడిచి 96లో వెళ్ళిపోయేదాకా సుదీర్ఘ ప్రయాణంతో ఆయనతో కలిసి ఉన్న ఆయనలో పాల్గొన్న అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన స్ఫూర్తి అందరినీ, ఆయన ఎవరో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కాంగ్రెస్ ను వాడగొట్టలేరు, నేషనల్ ఫ్రంట్ పెట్టి వాడగొట్టారు. బీజేపీకి లెఫ్టిస్ట్ పార్టీని కలవదు, ఇద్దరిని కలిపి కోalition గవర్నమెంట్ లో ఇద్దరిని పెట్టుకున్నారు. 85 ఎలక్షన్లోనూ అదే చేశారు, 94 ఎలక్షన్లోనూ అదే చేశారు. అట్లాంటి వ్యక్తి అందరూ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇలా మంచిగా ఒకసారి మంచి చేసిన ఇలా గుర్తు చేసుకుంటే అందరూ మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ కృషి ఫలితంగా ఏర్పడిన స్టేడియం 7 వేలాది మంది క్రీడాకారుల అభ్యర్థికి నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎనలేనివని ఎమ్మెల్యే రాము కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి, జనసేన ఇన్ఛార్జి బోరగడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా రామానగర్ విగ్రహానికి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ప్రజలకి గర్వకారణం. ఎన్ని ఉపమానాలు ఉన్నాయో, తెలుగులో ఎన్ని ఉపమానాలు ఉన్నాయో అన్నిటినీ మనం వర్ణించినా కానీ ఇంకా సరిపోయినంత తెలుగు తేజం. వెంకటేశ్వరరావు గారు, కిలారపు రంగప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, మొదలపల్లి లక్ష్మీప్రసాద్ గారు, మంగళూరు లక్ష్మి చిన్ని గారు.
ఈరోజు అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజలకి గర్వకారణం. ఎన్ని ఉపమానాలు ఉన్నాయో, తెలుగులో ఎన్ని ఉపమానాలు ఉన్నాయో అన్నిటినీ మనం వర్ణించినా కానీ ఇంకా సరిపోయినంత తెలుగు తేజం. మన తెలుగు ప్రజలందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ జయంతి వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఆయన పేరు మీద ఘనంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే తెలుగు జాతి చరిత్రలో అత్యంత పాపులర్ వ్యక్తిగా ఆయన మనకందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుంటూ, ఆయన ప్రజలకు చేసిన సేవలు గుర్తుపెట్టుకుంటూ మనమందరం కూడా ఆయన స్ఫూర్తిలో నడిచేటట్లుగా ప్రతి ఒక్కరూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. ఈరోజు గుడివాడలో అత్యధికంగా మనకి ఎన్టీఆర్ స్టేడియం, అన్నగారు కట్టించిన ఎన్టీఆర్ స్టేడియంలో ఎప్పుడూ జరగనన్నిగా కార్యక్రమాలు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ప్రతి వారం ఏదో కార్యక్రమం, పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అన్న ఎన్టీఆర్ గారు ఎందుకు కట్టించారు ఈ స్టేడియం అనేదానికి, అంటే గ్రామీణ క్రీడలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆయన గుడివాడలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ స్టేడియం కట్టిస్తమే కాకుండా దానికి కావలసినట్టుగా చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసి సెల్ఫ్ సస్టైనింగ్గా ఈ స్టేడియం అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఆశయాలకు సాధనగా ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులందరూ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా అభినందనలు. అలాగే మనకి రేపటి నుంచి నేషనల్స్, కబడ్డీ నేషనల్స్, గర్ల్స్ నేషనల్స్ అండర్-14 ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గుడివాడ ప్రజలందరూ వచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ద గుడివాడ క్లబ్ లో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ చెస్ టోర్నమెంట్ పోటీలు 2వ రోజుకు చేరుకున్నాయి. పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు పోటాపోటీగా ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు పొట్లూరు వెంకటేశ్వరరావు, సెక్రటరీ నిమ్మగడ్డ శివశంకర్, ధృవ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ కమిటీ స్పాన్సర్లు అయినటువంటి నిమ్మగడ్డ శివశంకర్ గారు, త్రివేణి డైరెక్టర్ మరియు క్లబ్ సెక్రటరీ గారు, పొట్లూరి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ క్లబ్ కమిటీ, ఇంకా మరియు ఇతర సభ్యులు, వీళ్ళందరూ మాకు ఎంతో సహకరించారండి. ఎంతో ఎంకరేజ్ చేసి మీరు పెట్టండి అన్నారు. వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే ఇట్లాగా ప్రతి నెల కూడా చేద్దామన్నారండి. అది మాకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించింది. ఇట్లాగే వచ్చే నెల కానీ ఆ పై వచ్చే నెల కానీ ఇట్లాగా ఎప్పుడు పెడతానే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామనండి. మీ అందరి సహకారం కూడా ఉన్నట్టయితే ధృవ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ మీకోసం ఏం చేయడానికైనా రెడీ అండి. అందరికీ నమస్కారం అండి. మేము ధృవ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వస్తున్నాము. మేము గత సంవత్సరం ధృవ ట్రస్ట్ పిల్లల్లో స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికి, మళ్ళీ అలాగే ప్రతి చోట స్పోర్ట్స్ అనేది ఇంపార్టెన్స్ తెలియాలి యూత్గా అని చెప్పి ఆ మెయిన్ మోటోతో మా ట్రస్ట్ పెట్టడం జరిగింది. మా ట్రస్ట్ మినిమం ఒక 20 పైన టోర్నమెంట్స్ కండక్ట్ చేసామండి ఒక 1 ఇయర్లోనే. ప్రతి బ్యాడ్మింటన్, చెస్ అన్ని రకాల స్పోర్ట్స్ కండక్ట్ చేస్తామండి. మొత్తం ప్రొఫెషనల్ అండ్ సర్టిఫైడ్ కోచెస్ ఉన్నారండి మా దగ్గర. ఎంపైర్స్ అందరూ సర్టిఫైడ్ లెవెల్లోనే ఉంటారండి. మేము ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మా పుట్టి పెరిగిన ఊర్లో గుడివాడలో పెడతానికి మా గుడివాడ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ బ్యాడ్మింటన్, చెస్ టోర్నమెంట్ కోసం అడిగామండి. వాళ్ళు మా కోసం ఫ్రీగా క్లబ్ను ఒక 1 lakh రూపీస్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే వివిధ రకాల స్పాన్సర్స్ మా లక్ష్మీ గోల్డ్, ఎస్ఎస్ ఆటోమొబైల్స్, హైటెక్ సెక్యూరిటీస్, ఆర్కా హాస్పిటల్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళ స్పోర్ట్స్మెన్షిప్
ప్రదర్శించి మాకు డొనేషన్స్ ఇవ్వడం జరిగిందండి. వీళ్ళందరితో సహకారంతో మేము ఇంత పెద్ద టోర్నమెంట్ పెడతాం జరిగిందండి. మీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అందరిని తీసుకొచ్చి మెడలిస్ట్, నాన్ మెడలిస్ట్ కేటగిరీస్లో ప్లేయర్స్ అందరినీ ఆడిస్తున్నాము. మెడలిస్ట్లో వచ్చేసరికి 32 టీములు చెన్నై నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. అందరూ 32 టీమ్స్ వచ్చి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్ టోర్నమెంట్ పెడుతున్నామండి. మళ్ళీ నాన్ మెడలిస్ట్లో వచ్చేసి లోకల్, ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ 2 కేటగిరీస్లోనూ టోర్నమెంట్ జరుగుతుంది. ఇలాగే చెస్లో కూడా పెద్ద కళ్యాణ్ మండపంలో అండర్ 13, అండర్ 16 అలా వివిధ కేటగిరీస్లో మేము టోర్నమెంట్స్ పెట్టామండి. చెస్ టోర్నమెంట్ కూడా పెట్టాము. అది కంప్లీట్ అయిపోయింది. విన్నర్స్, రన్నర్స్ ప్రతి కేటగిరీలో 5 ప్లేసెస్ ఇచ్చామండి. 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఇచ్చాము. అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నామండి. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి చొరవతో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. నిన్న ఆయన ఇనార్గ్రేషన్ కూడా చేశారు. ఇదే అండి టోర్నమెంట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము. వెనిగండ్ల ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన రక్తదాన, వైద్య శిబిరాలు. రక్తదానం చేస్తూ శిబిరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. మండవల్లిలో ఘనంగా జరిగిన అన్నా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని, కొనకళ్ళ, రాజకీయ ప్రముఖులు, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ ని కొనియాడిన నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ చండీ హోమ పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లోక కళ్యాణార్థంగా పూజలు చేసినట్టు వెల్లడించిన కమిటీ పెద్దలు. గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిలో రోడ్డు ప్రమాదం. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 10 మందికి గాయాలు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.